ఈ రోజుల్లో చాలామంది సమస్య ఏమిటంటే హెయిర్ ఫాల్, జుట్టు రాలటం. అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది ఈ దుమ్ము వల్ల మరీ ఎక్కువ రాలుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ దుమ్ముని మనం కంట్రోల్ చేయగలిగితే హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీస్ని మనం తెలుసుకుందాం. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సినటువంటి అందరికీ అనువుగా ఉండేది ఏంటంటే తలస్నానం, హెడ్ బాత్. దుమ్ములో తిరిగేవారు రోజు తలస్నానం చేయటం అనేది చాలా అవసరం. అయితే సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడితే మంచి ఫలితం ఉంటుంది. కుదుళ్లలో దుమ్ము తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది దీంతో. అలాగే రెండో స్ట్రాటజీ, క్యాప్ వాడటం అనేది చాలా అవసరం. దుమ్ములో బయటికి వెళ్ళినప్పుడు వెంట్రుకలు కవర్ అయ్యేటట్టుగా క్యాప్, స్కార్ఫ్ ఇలాంటివి ధరించడం మంచిది. దీనివల్ల కాలుష్యం నుంచి జుట్టుని కాపాడుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి చలికాలం ఒక టెండెన్సీ ఉంటుంది. అది వేడి నీళ్ళు వాడాలనుకుంటారు, కానీ చల్లటి నీళ్ళని తలస్నానానికి వాడితే మంచిది. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల కుదుళ్ళు పొడిబారిపోయి జుట్టు రావటం అనేది ఎక్కువ అవుతుంది. అందుకే గోరువెచ్చని నీళ్ళు లేదా చల్లటి నీళ్ళతో తలస్నానం చేయండి. జుట్టు దీంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన ఒక స్ట్రాటజీ ఉంది, కోడిగుడ్డు. దుమ్ములో తిరిగేవాళ్ళు కోడిగుడ్డును వాడితే చాలా మంచిది. మీరు రెగ్యులర్గా వాడే షాంపూలో కోడిగుడ్డు మిక్స్ చేసి తలకి పట్టించండి. వారంలో ఒకసారి ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది, కొన్ని రకాల హెయిర్ ఆయిల్స్ని వాడాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, జొజోబో ఆయిల్, రోజ్మెరీ ఆయిల్, బాదం ఆయిల్, అలాగే భృంగరాజ తైలం ఇలాంటి న్యాచురల్ కండిషనర్స్ లాగా పనిచేసే ఆయిల్స్ని వాడాలి. వీటి వల్ల మంచి ఫలితం ఉంటుంది. వారానికి ఒకసారి ఈ ఆయిల్తో మసాజ్ చేసుకోండి. దీనివల్ల కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, జుట్టు రాలటం అనేది తగ్గుతుంది. అలాగే మరొక వంటింటి రెమెడీ ఉంది, పెరుగు. పెరుగులో ఉండే పోషకాలు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. తలకు నేరుగా పెరుగును అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. అలాగే మరొకటి కలబంద, అలోవేరా జెల్ని నేరుగా తలకి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి తలస్నానం చేస్తే ఈ కుదుళ్ళకి మంచి పోషణ అందుతుంది, జుట్టు రాలటం అనేది తగ్గుతుంది, దుమ్ము ధూళి లాంటివి తొలగిపోతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది, యాపిల్ సైడర్ వెనిగర్ కుదుళ్లలో pH లెవెల్స్ సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనికోసం షాంపూ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళలో వెనిగర్ కలిపి జుట్టుని కడగండి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నీళ్లు తాగాలి. కుదుళ్ళు హైడ్రేటెడ్గా ఉండాలంటే ఈ వాటర్ని తగినంత తాగటం చాలా అవసరం. రోజు కనీసం 8 గ్లాసుల వాటర్ తాగటం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.